వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. ఇన్ని రోజులు ఉత్కంఠగా ఎదురు చూసిన ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కానీ నిన్న చూసుకుంటే కనుక ఓటింగ్ శాతం అంటే గణనీయంగా పెరుగుతూ వెళ్ళిందనమాట. అంటే టైం గడుస్తున్న కొద్దీ ఓటింగ్ శాతం కూడా పెరుగుతూ వెళ్ళింది. ఓటర్లు కూడా చాలా కసిగా వెయిట్ చేశారని కూడా చెప్పచ్చు. అంటే ఏ టైం అయినా పర్వాలేదు, మేము లైన్లో నుంచి మేము ఓటు వేసే వెళ్తాం అని వాళ్ళు కూడా వెయిట్ చేసి ఓటు వేసి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు నిన్న ఓటింగ్ శాతం గురించి మీరు ఏం చెప్తారు? ఓటింగ్ శాతం ఈ స్థాయిలో ఉంటారని ఎవరు ఊహించాల. ఇంత భారీగా పెరుగుదల అనేది నేను కూడా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే అసలు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ, బెంగళూరులో ఉన్నవాళ్ళు, మెడ్రాస్లో ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఓటేసి వెళ్ళడం వల్ల ఓటింగ్ శాతం బాగా పెరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇదివరకు కాస్త వృద్ధులు ఎవరైనా ఉంటే కొద్దిగా వచ్చేవాళ్ళు కాదు, ఏం వెళ్ళి వేస్తామని. వాళ్ళు కూడా వచ్చేసి అందరూ రావడం వల్ల ఓటింగ్ శాతం అయితే నేను తిరిగిన కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ కొన్ని చోట్ల 87% కూడా పోలైనాయి. అంటే 80 నుంచి 87 వరకు పోల్ శాతం అయితే ఉంది. ఇవాళ వచ్చిన లెక్కలన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ మొత్తం ఓవరాల్గా అయితే ఏపీ మొత్తం అయితే నాకు తెలిసి 82% వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, మరి ఓటింగ్ శాతం చూసుకుంటే కనుక ఏ పార్టీకి మైనస్ అని చెప్తారు? ఎప్పుడైనా సరే ఓటింగ్ శాతం పెరిగితే అధికారంలో ఉన్న గవర్నమెంట్కి మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అది ఖచ్చితంగా ఓటర్లు అందరూ వచ్చి ఓటు వేశారంటే ఏ అధికారంలో ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది మైనస్ అని చెప్పుకోవాలి. లాస్ట్ టైం వచ్చేసరికి మనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి అప్పుడు 79.75 ఎంతో పోలింగ్ జరిగింది. అంటే అది కూడా భారీ పోలింగ్. అప్పుడు కూడా అధికారంలో ఉన్నది టీడీపీ గవర్నమెంట్ కదా. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న గవర్నమెంట్కి అది పోలింగ్ శాతం అనేది పెరుగుదల అనేది ఒక ప్రమాద హెచ్చరిక లాంటిది. కాబట్టి ఈసారి పోలింగ్ పర్సెంట్ 82% దాకా మనకి అబోవ్ 82% కనిపిస్తుంది. ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఒక మైనస్, ఒక ప్రమాద హెచ్చరిక, ప్రమాద గంటికలు మోగుతుంది అనుకోవచ్చు. అంటే వాళ్ళు ముందే అనుకున్నట్టు, వాళ్ళు భయపడినట్టే జరిగిందని చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఎందుకంటే నేను చాలా నియోజకవర్గాలు తిరిగాను. మరి ముఖ్యంగా బూతుల దగ్గర క్యూ ఉంది. అంటే చాలామంది ఓటు వేసిన తర్వాత బీప్ సౌండ్ రావడానికి టైం పడుతుందట. ఆ మిషన్లో ఈవీఎం మిషన్లు కొత్త మిషన్లు కావడం వల్ల, ఎక్కువ టైం తీసుకోవడం వల్ల కూడా లైన్లు బాగా పెరిగిపోయినాయి. దాంతో నైట్ 10-11 గంటల వరకు కూడా పోలింగ్లు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా బూతుల్లో నైట్ 11 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది. దానికి కారణం ఏంటంటే బూతుల సంఖ్య పెంచాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళు అంచనా వేసుకోలేదో ఏంటి తెలియదు, కానీ ఒక్కొక్కరు 3 గంటలు 4 గంటలు క్యూ లైన్లో నుంచుని ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మార్నింగ్ 6కి వస్తే వాళ్ళు 10కి వేయడం, మధ్యాహ్నం 12కి వస్తే ఈవినింగ్ అవ్వటం. అది కారణం ఏంటంటే ఆ మిషన్ల దగ్గర కూడా కొంత ప్రాబ్లం ఉంది, లేట్గా అవి స్పందిస్తున్నాయి. దానివల్ల కూడా ఈ క్యూ లైన్లు పెరిగిపోవడం, అనుకున్న టైంకి పూర్తి కాకపోవడం జరిగింది. అది ఇంకా పీపుల్ గురించి మాట్లాడుకుంటే కనుక అంతసేపు అంత టైం పట్టిన, అంటే ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు, కానీ అంతసేపు వెయిట్ చేసి ఓటు వేయడం వెనక అంతరార్థం ఏమంటారు? అంటే చైతన్యం వచ్చింది, ఓటర్లలో చైతన్యం వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వాన్ని దించాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఓటు వేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు తిరిగాను నేను, గుడివాడ లాంటి నియోజకవర్గాలు తిరిగితే అక్కడ వృద్ధులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్ ఒక లేడీ వృద్ధురాలకి నేను ఓటు వేయాలంటే ఏ గుర్తుకి ఓటు వేస్తామంటే పలానా గుర్తు అని చెప్పిందంట ఆవిడ. ఆ పలానా గుర్తుకి వేయడంతో పాటు ఏనుగు గుర్తు మీద నొక్కిచ్చారంట వాళ్ళు. ఆ లేడీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒక ఏనుగు గుర్తు మీద నొక్కారట. నేను పలానా ఫ్యాన్ గుర్తుకి అనుకున్నానండి, ఫ్యాన్ గుర్తుకి వేయకుండా ఏనుగు గుర్తు మీద వేశారు. ఒక ఓటు మాత్రం ఫ్యాన్కి వేసాను, ఒక ఓటు ఏనుగు మీద పడింది అని ఆ వృద్ధురాలు చెప్పింది. అంటే జై భీమ్ పార్టీ అంటది. ఇట్లా ఒక్కొక్క చోట అలాంటివి కూడా జరిగినాయి. ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్న ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్లు వాళ్ళకి ఇచ్చుకోవడం, ఆ పార్టీలకి ఓటు వేయించుకున్న సందర్భాలు, వృద్ధుల విషయంలో వాళ్ళు నొక్కలేకపోవడం, ఇట్లా కొంత బలవంతంగా ఓటు వేయించిన సందర్భాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. రేర్ కేసులు ఉన్నాయి, అలా కూడా ఉన్నాయి. ఇంకా మనం మెయిన్గా పిఠాపురం గురించి మాట్లాడుకుంటే కనుక ఎప్పటి నుంచో అక్కడ ఉన్న పబ్లిక్ మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని చెప్పారు. అలాగే అక్కడ ఓటింగ్ శాతం చూసుకుంటే 80% వరకు వచ్చింది పిఠాపురంలో కూడా. మరి ఇక్కడ మనం చూసుకుంటే కనుక పద్మనాభం ఒక వ్యాఖ్య అయితే చేశారు, నేను ఎలాగైనా పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను, ఓడించకపోతే కనుక నా పేరు మార్చుకుంటాను అని చెప్పి. దాని గురించి ఏం చెప్తాను? ఆయన పద్మనాభరెడ్డిని పెట్టుకోవాల్సిందే.
పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఈజీగా నామకరణం చేసుకోవాలంటారు ఇప్పుడు? కంపల్సరీగా ఆయన నామకరణం చేసుకోవాల్సింది, పద్మనాభరెడ్డి అని పెట్టుకోవాల్సింది. ఇక్కడ డబ్బుల పంపిణీ కూడా జరిగింది, భారీగా డబ్బుల పంపిణీ జరిగింది. డబ్బులు పంపిణీ జరిగినప్పుడు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే డబ్బులు పంచినా వాళ్ళు ఓటు వేస్తారనే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే నేను పామరు నియోజకవర్గం కానీ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గం, అవనిగడ్డ, కొద్ది పెనమలూరు, గన్నవరం, గుడివాడ ఇవన్నీ తిరిగాను నేను. అది తిరిగినప్పుడు కూడా చాలా వరకు ఏంటంటే వాళ్ళు అనుకున్న ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నా వాళ్ళు అనుకున్న వ్యక్తికి మాత్రమే ఓటేశారు. అది జరిగింది. కొంతమంది ఏంటంటే అటు ఒక ఓటు ఇటు ఒక ఓటు, అంటే పార్లమెంట్కి ఒక ఓటు, దీని ఇద్దరికి న్యాయం చేద్దాం, ఇద్దరు డబ్బులు ఇచ్చారు కాబట్టి అనే కొంతమంది అనుకున్న వాళ్ళు అలా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓటర్లని ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచనా వేయటం కూడా కష్టమని అనిపిస్తుంది నాకు. ఏ ఓటర్లు కూడా అసలు సమాధానం చెప్పట్లేదు కూడా. ఎందుకంటే పసుమర్రు అనే విలేజ్లో, నేను పామర్రు నియోజకవర్గం కింద వస్తుంది, కొంతమంది వృద్ధులను అడిగాను, ఏంటి ఎవరికి వేశారు మీరు ఓటు అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము చెప్పమండి, మీరు చెప్తే వాళ్ళు చెప్పేస్తారు కదా, మీరు అసలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పము అని చెప్పి అన్నారు. అట్లా ఉంది, రెండు పుంజులు గట్టిగా పోటాడుతుంది అని చెప్పి వాళ్ళు అన్నారు. ఎవరు చెప్పట్లేదు అసలు తమ ఓటు ఎటు వేసాం అనేది ఎవరు చెప్పట్లేదు, ఎవరు తెలియదు కూడా. ఒకవేళ తెలిసి నాకు ఇన్ని వస్తున్నాయి అని అనుకోవటం అది భ్రమే నాకు తెలిసి అయితే. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేకత అనేది విపరీతంగా ఉంది. అది గ్రామాల్లో కానీ రైతు వారీగా కూడా ఈ ల్యాండ్ ఈ రైట్ యాక్ట్ ఏదో ఉందో అది బాగా పనిచేసింది. తర్వాత ఈ వారం 10 రోజులకి చాలా మార్పు వచ్చింది ఓటర్లలో. మే 1 తారీఖు నుంచి ఈ పోలింగ్ జరిగే రోజు వరకు కూడా చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు కూడా టీడీపీకి అనుకూలంగానే ఉంది. అది టీడీపీ లాభపడిందని నేను అయితే అనుకుంటున్నా. ఇంకా దాడుల విషయానికి వస్తే కనుక చాలా చోట్ల చాలా దాడులు అయితే జరిగినాయి, దాని గురించి ఏం చెప్తారు? మాచర్లలో బాగా జరిగినాయండి. అలాగే ఇక్కడ ఎమ్మెల్యేని చేసుకోవడం తెనాలిలో, అదే ఎమ్మెల్యే మళ్ళీ అంచెలు వచ్చి చెత్త కొట్టడం, ఇవన్నీ మనం చూసాం. అలాగే మాచర్ల నియోజకవర్గంలో 2 వర్గాలు హోరాహోరీగా కార్లు ధ్వంసం చేసుకోవడం కానీ, తలకాయలు పగలు కొట్టుకోవాలి కానీ బీభత్సంగా జరిగింది. మరి అక్కడ చాలా డిస్టర్బెన్స్ జరిగింది, చాలా చోట్ల అట్లాగే జరిగింది. మరి అక్కడ చూస్తే మరి పిఠాపురం చూసినా కానీ, పిఠాపురంలో ఏంటంటే డబ్బుల దగ్గర కూడా ఆఫీసులకు వెళ్ళి అడిగే పరిస్థితి వచ్చేసింది. అట్లా గుడివాడలో కూడా తెల్లవారులు జాగారం చేయించారట. గుడివాడ కొడాలని డబ్బుల దగ్గర తెల్లవారులు జాగారం చేయించారంట. ఆ కోపం ఓటర్లో ఉంది. ఇటు పక్క వెనుగళ్ళ రాము గారు ఇవ్వాల్సిన అనుకుంటే ముందే ఇచ్చేశారు, ఈయన మాత్రం తెల్లవారులు తేల్చలేదు, మేము కూడా నిద్ర లేకుండా వెళ్ళి మేము డబ్బుల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అసలు ఓటర్లలో ముందు డబ్బులకి తీసుకొని ఓటు వేయాలనే ఆలోచన మానుకోవాలండి. ఇది నాయకులు కూడా ఇలా అలవాటు చేశారు అనిపిస్తుంది. ఒక వ్యాపార ధోరణి అనేది పెరిగిపోయింది, దాన్ని మనం నివారించలేం కూడా. అదైతే బాగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు ఒక మాట అనుకుని ఒక అమౌంట్ ఫిక్స్ అయిపోయి ఇచ్చారు. ఎవరు తక్కువగా లేదు, ఎవరు ఎక్కువగా లేదు. కొన్ని చోట్ల కొంతమంది ఒక అభ్యర్థి 500 రూపాయలు ఎక్కువ ఇచ్చిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలా జరిగినాయి. ఇంక ఈసారి చూసుకుంటే కనుక అంటే ఓటింగ్ శాతం చూసుకుంటే శాతం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. కానీ నోటా ఓట్ల సంగతి ఏమంటారు? నోటా ఓట్లకి అంత స్పందన ఏం లేదండి. ఏదో పార్టీకి వేశారో తప్పితే నోటా అనేది అసలు అది లేని మాటగానే చెప్పాలి. కాకపోతే ప్రశాంతంగా జరిగింది. కృష్ణా జిల్లా వరకు, నేను ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉన్నా కాబట్టి కృష్ణా జిల్లా వరకు చాలా ప్రశాంతంగాను, పోలింగ్ శాతం కూడా కృష్ణా జిల్లాలో ఎక్కువ జరిగింది. నాకు తెలిసి 83 అబోవ్ ఉంటుంది కృష్ణా జిల్లా పోలింగ్ శాతం అనేది. అక్కడ పెనలూరు మాత్రమే అక్కడ జోగి రమేష్ కొడుకు అతను TV5 రిపోర్టర్ని కొట్టడం అనే సంఘటన చోటు చేసుకుంది. కానీ అలా చిన్న చిన్న సంఘటనలు తప్పితే కృష్ణా జిల్లా వరకు చాలా ప్రశాంతంగా జరిగింది. పోలీసులు అసలు పెద్ద పని లేకుండానే, వాళ్ళకి చెప్పాలంటే పోలీసులకు పెద్ద పని లేకుండానే ఓటర్లలో కూడా ఇరు వర్గాలు కూడా ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా ప్రశాంతంగానే పోలింగ్ చేయించుకోగలిగారు. ఎలక్షన్ అయితే ప్రశాంతంగా జరిగింది. కానీ రిజల్ట్స్ మాత్రం June 4 వరకు అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి June 4 వరకు కూడా ఇప్పుడు ఏదైతే ఓటింగ్ శాతం వచ్చిందో అలానే ఉంటుందా, లేకపోతే ఏమైనా అవకతవకలు ఏమైనా? ఈ రోజు అసలు పోలింగ్ శాతం ఎంత అనేది ఈరోజు సాయంత్రంగా తెలియదండి. అది అప్రాక్సిమేట్గా మనకి ఇచ్చారు, కానీ నిన్న వచ్చిన పోలింగ్ శాతాలన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే రాత్రి లేట్ అయింది, 10-11 గంటల వరకు కూడా ఓటర్లు క్యూ లైన్ల నుంచి ఓటేశారు కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్నీ ఇవాళ వస్తాయి. ఆ ప్రకారం చూసుకుంటే లాస్ట్ టైం 79 అనుకుంటే ఈసారి 82 అబోవ్ ఉంటుంది, 83 వరకు ఉంటుంది ఖచ్చితంగా యావరేజ్ ఓటింగ్. కొన్ని జిల్లాల్లో అయితే 85, 87 అట్లా కూడా ఉంది. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా ఈ పెరగడం అనేది, ఎందుకంటే ఎప్పుడైనా సరే
ఒక 80%కి అబోవ్ ఓటింగ్ శాతం వచ్చిందంటే అది టీడీపీకి లాభం. 79% వచ్చినా కానీ టీడీపీకి లాభం. అది 78-79% దాటిందంటే టీడీపీకి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంది. ఎంత పోలింగ్ శాతం పెరిగితే టీడీపీ అంత ఎక్కువ లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 83% అనుకోండి, టీడీపీకి 140 సీట్లు రావడం పెద్ద లెక్కేం కాదు, ఈజీగా వచ్చేస్తాయి. అట్లా ఉంటుంది. మరి రిజల్ట్స్ వరకు ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందా? అట్లానే ఏం అవకాశాలు ఏమి ఉండవు. కాకపోతే ఇప్పుడు దాకా మైండ్ గేమ్ ఆడారు, మాకు అన్నీ వస్తాయి, మాకు ఇన్ని వచ్చేస్తాయి, 175 ఇవన్నీ అన్నారు కదా, ఆ మాటలే నీకు ఉండవు. ఏదో మేకపోతుగా మీరుతో ముఖ్యంగా మైండ్ గేమ్ కోసం అని చెప్పి ఆ ఛానల్స్ కానీ మీడియా పరంగా కానీ కొంతమంది పార్టీల అభిమానులు కానీ ఈ వాట్సాప్ ద్వారా వాటి ద్వారా చేసుకున్నారు, కానీ అవన్నీ బ్రేక్ అవుతాయి. ఇక అలాంటివి కానీ ఆగిపోయినట్టే దాదాపు. ఇక ఫలితాల కోసం వెయిట్ చేయడమే. ఇక బెట్టింగ్ల మీద ఉంటుంది కాస్త.